స్వాధ్యాయ ప్రేరులకు హనిత నమస్కరిస్తూ 9వ రోజు పత్రిజీ జ్ఞానామృతం బుక్ 3 నుండి ఈ రోజండి పిరమిడ్ శక్తి శాస్త్రీయం అంటూ సరేం చెప్తున్నారో తెలుసుకుందాము. ధ్యాన శక్తిని, పిరమిడ్ శక్తిని ప్రపంచానికి పంచుతున్న పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ యొక్క ప్రస్తుత ప్రధాన కర్తవ్యం భూగ్రహాన్నంతా కూడా పిరమిడ్ శక్తితో నింపటమే. ప్రపంచవ్యాప్తంగా అనేక రకరకాల కట్టడాలు, సుందర భవనాలు, కళ్ళు తిప్పుకోలేనంత అద్భుత నిర్మాణాలు కోకొల్లలుగా ఉన్నా వాటన్నిటికంటే పిరమిడ్ నిర్మాణాలకి అత్యంత శాస్త్రీయమైన విశిష్టత ఉంది. చాలా మంది పిరమిడ్ నిర్మాణాలవి కేవలం ప్రాచీన ఈజిప్ట్ నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు మాత్రమే అనుకుంటారు. కానీ అవి సమస్త భూగ్రహానికి చెందిన అత్యద్భుతమైన శక్తి క్షేత్రాలని వారికి తెలియదు. కొందరు అవి కేవలం శవాలను భద్రపరిచే ప్రదేశాలను కూడా అపోహపడుతుంటారు. అయితే తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఏంటంటే పిరమిడ్ అన్నది వేల సంవత్సరాల క్రితం మానవాతీత శక్తులతో కూడుకున్న సిరియస్ నక్షత్రలోక వాసులచే కట్టబడిన శాస్త్రీయమైన శక్తి క్షేత్రం. ఆనాటి అవసరాలకు అనుగుణంగా భూమిని శక్తి క్షేత్రంగా మలచటానికి ఈ పిరమిడ్లు నిర్మించబడ్డాయి. సిరియస్ నక్షత్రలోక వాసులు ఆనాటి ఈజిప్ట్ నాగరికతలకు చెందిన అట్లాంటియన్లకు తమ మేధోపరమైన సహకారాన్ని అందిస్తూ ఈజిప్ట్ దేశంలోని కైరో నగరంలో 450x450 అడుగుల నిర్మాణపు కొలతలతో ప్రపంచంలోకెల్లా ఎత్తైన గ్రేట్ గీజా పిరమిడ్ను నిర్మించారు. అతీంద్రియ శక్తులైన లావిటేషన్, టెలిపతి, టెలికెనెసిస్ వంటి మరెన్నో విద్యల యొక్క సంయుక్త వినియోగంతో వారు ఆ బృహత్ నిర్మాణాలను పూర్తి చేశారు. ముఖ్యంగా పిరమిడ్ కోణం అత్యంత నిర్దిష్టమైన జామెట్రికల్ కొలతలతో కూడుకొని ఉండి సరిగా పిరమిడ్ మధ్య భాగంలో ఉన్న అగ్నితో అనుసంధానమై ఉంటుంది. పిరమిడ్స్ కట్టడాల ద్వారా భూమికి కలుగుతున్న మంచిని గ్రహించి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ పిరమిడ్ శక్తికి సంబంధించిన ప్రయోగపూర్వకమైన ప్రామాణిక గ్రంథాలు పరిశీలించి అనేక ప్రయోగాలను అనుభవపూర్వకంగా నిర్వహించి ధ్యానంతో పాటుగా పిరమిడ్ నిర్మాణాలను కూడా ఇతోధికంగా ప్రోత్సహిస్తోంది. గత 25 సంవత్సరాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 10,000కు పైగా చిన్న పెద్ద పిరమిడ్స్ మరి ఇతర రాష్ట్రాల్లో వందలాది పిరమిడ్లు నిర్మించుకోవటం జరిగింది. వేల సంవత్సరాల క్రితం గ్రేట్ గీజా పిరమిడ్ నిర్మాణంలో పాల్గొన్న అట్లాంటిక్ నాగరికతకు చెందిన వారే నేటి పిరమిడ్ మాస్టర్లు కనుక మన ఉద్యమానికి పిరమిడ్ అన్నది సంకేతంగా ఇవ్వబడింది. నిజం చెప్పాలంటేనండి, పిరమిడ్లో ధ్యానం చేస్తే, మనం విడిగా ధ్యానం చేస్తే ఆ వేరియేషన్ మనకే తెలుస్తుంది. ఒక పిరమిడ్లో మెడిటేషన్ చేస్తే మూడింతల మరింత శక్తి వస్తుంది. దట్టు విడిగా సామూహికంగా కన్నా కూడా పిరమిడ్లో చేసిన ధ్యాన శక్తి మనిషికి ఇవి అని చెప్పనలవి కానన్ని ఉపయుక్తాలు ఉంటాయి మాస్టర్స్. అవి వాటికి మా జీవితాలే చాలా ఉదాహరణ అని చెప్పొచ్చు. సో అండి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఇప్పటి వరకు అనేక సార్లు ఈజిప్ట్ దేశానికి వందలాది మంది పిరమిడ్ మాస్టర్లతో ధ్యాన యాత్రలను జరిపింది. ఈజిప్ట్ ప్రభుత్వ అనుమతులతో గ్రేట్ గీజా పిరమిడ్లోని కింగ్స్ ఛాంబర్ మరి క్వీన్స్ ఛాంబర్లో సామూహిక ధ్యానాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ జరిగే శక్తిపాతం కేవలం అనుభవైక వైద్యమే కానీ ఒకరు చెప్తే తెలిసేది కాదు. పిరమిడ్లో ధ్యానం ఎన్నో రెట్లు శక్తివంతంగా ఉంటుంది కనుకనే పిరమిడ్ ధ్యానులు పిరమిడ్లో ధ్యానం చేసుకొని శారీరక స్వస్థతను, మానసిక ప్రశాంతతను మరి ఆత్మపరమైన ఉన్నతిని పొందుతున్నారు. పూర్వం నకారాత్మక కాలుష్యంతో నుండి ఉన్న ఈ జనారణ్యంలో వాళ్లకు ధ్యానశక్తి లభించేది కాదు కనుక మునులు, ఋషులు ధ్యానశక్తి కోసం అడవులకో కొండ కోనలకు వెళ్లి ధ్యానం చేసుకునేవారు. ఇప్పుడు ఈ విధంగా పిరమిడ్ శక్తి క్షేత్రాలను గ్రామాల్లో సైతం అందుబాటులోకి తీసుకుని రావటం వల్ల ఎవరూ కూడా తమ ఇళ్లను వదిలి అడవులకు పోవలసిన అవసరం లేకుండానే చక్కగా సంసారాలు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ, భౌతిక జీవితాన్ని సంతోషంగా అనుభవిస్తూనే
రోజులో కాసేపు పిరమిడ్లో ధ్యానం చేసుకుని శక్తివంతులుగా మారుతున్నారు. పిరమిడ్లో ధ్యానం ద్వారా ఉన్నత తలాల మాస్టర్స్తో చాలా తక్కువ సమయంలోనే మనం అనుసంధానం కాగలుగుతాం. మరి భౌతిక జీవితాన్ని మరి ఆధ్యాత్మిక జీవితాన్ని ఏకకాలంలో అత్యంత మనోహరంగా అనుభవిస్తూ సంసారంలోనే నిర్వాణం పొందగలుగుతాం. దీనికి ఒక చిన్న ఉదాహరణ నా హస్బెండేనండి. తను ఒక సివియర్గా పెరాలసిస్కి గురయ్యారు. అలా ఉన్నప్పటికీ 15 రోజులు ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకొని ఇంకా పీక్ స్టేజ్లో మేము హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్స్ ఒక్కటే అన్నారు, ఏదో ఈయన బాడీలో ఒక శక్తి ఉంది కాబట్టి ఈయన ఇంకా ఇలా ఉన్నారు, లేదా కోమాలోకి వెళ్ళిపోవాలి లేదా బాడీ వెకేట్ చేయాల్సిన పరిస్థితి అని ఆశ్చర్యపోయారు. తనకి ఎవ్వరం గుర్తులేవండి, తన కూతురు తప్ప ఎవ్వరూ గుర్తులేరు. కానీ బెడ్ మీద కూడా మెడిటేషన్ చేస్తూ ఉండేవాళ్ళు. డాక్టర్స్ వచ్చి అడిగేవాళ్ళు, ఏంటి ఆయన ఏం చేస్తున్నారంటే, అప్పుడు నేను ఈ మెడిటేషన్ పిరమిడ్లో మా వారు ప్రతిరోజు పిరమిడ్లో 1 అవర్ కంపల్సరీగా మెడిటేషన్ చేసేవాళ్ళు, బుక్స్ చదివేవాళ్ళు, మౌనం ఎక్కువ పాటిస్తూ ఉంటారండి. సో తను శాకాహారి కూడా అయిపోయారు. వీటి వల్ల పిరమిడ్ ఎనర్జీస్ వల్లే తను ఈరోజు ఇంత హ్యాపీగా హెల్దీగా సర్వైవ్ అవుతున్నారు. అది డాక్టర్స్ కూడా ఇది మెడిటేషనా అని వాళ్ళు అన్నారు. ఆ శక్తే ఆయన్ని కాపాడింది అని డాక్టర్సే చెప్పారండి. సో మాస్టర్స్, పిరమిడ్లో ధ్యానం అనేది ఎంత గొప్పదో మాకు బాగా అనుభవపూర్వకంగా తెలుసండి. మరి మరొక చాప్టర్, ఈ సృష్టిలో అంతా పరిపూర్ణమే అని చెప్తున్నారు పత్రిజీ. ఏంటో చూద్దామా? అనేక రకాల వైవిధ్యాలతో కూడి తనదైన ప్రత్యేకతను కలిగి ఉన్న ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి గొప్పదే, ప్రతి ఒక్కటి సత్యమే, మరి ప్రతి ఒక్కటి పూర్ణమే. ఓం పూర్ణమిదం పూర్ణమదం పూర్ణత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అంటూ ఈశోపనిషత్ మనకు అద్భుతమైన శాంతి సందేశాన్ని ఇచ్చింది. అది పూర్ణమే, ఇది పూర్ణమే. పూర్ణంలో నుంచి పూర్ణం తీసేస్తే మిగిలేది పూర్ణమే. ఈ సకల చరాచర సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి పూర్ణమే, మరి ప్రతి ఒక్కటి విశిష్టమైనదే. పుట్టాక ఈ భూలోకంలో ఎంత కొత్తగా కనిపిస్తుందో చనిపోయాక పైలోకాల్లో కూడా అంతే కొత్తగా కనిపిస్తాయి. కనుక ఈ సృష్టి అంతా కూడా అనేక రకాల వైవిధ్యభరితమైన స్థితులతో అలలారుతూ ఏకత్వం యొక్క విశ్వరూపం. ఈ సత్యాన్ని అర్థం చేసుకోకుండా అజ్ఞానంతో ఇది తప్పు, అది తప్పు, వీడు మంచివాడు, వాడు మంచివాడు, వాడు చెడ్డవాడు, ఇది సరి అయినది, అది సరి కానిది అంటూ సృష్టి రచనను తప్పు పట్టడం సరి అయిన పద్ధతి కాదు. నడక నేర్చుకుంటున్న చిన్న పిల్లవాడు వేసే తప్పటడుగులో తప్పులు కానట్లే ఈ ప్రపంచంలో ఏ ఒక్కటి తప్పు కాదు. సంగీతం నేర్చుకునేటప్పుడు మొదటిలో అపస్వరాలు సహజంగానే పలికినట్లు సత్యాన్ని అవగాహన చేసుకునే క్రమంలో ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తూనే ఉంటారు. కాలక్రమంలో ఆ తప్పులను సహజంగానే సరిదిద్దుకుంటూనే ఉంటారు. ఇదంతా ప్రకృతి సహజం. రకరకాల సమస్యలు అన్నే సుడిగుండాల్లో మన జీవితం సదా గిరగిరా తిరుగుతూనే ఉంటుంది. ఆ సుడిగుండాల్లో ఎవ్వరు ఎంత చేసినా అది పర్ఫెక్ట్ గానే ఉంటుంది. చూసేవారికి ఆ సుడిగుండం యొక్క వేగం లోతు తెలియదు కాబట్టి వాళ్ళకు తోచిందేదో అంటుంటారు. కాబట్టి సంగతి తెలుసుకొని మాట్లాడాలి. ఇదంతా కూడా ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం అన్న దానిని సమగ్రంగా అధ్యయనం చేసిన వారికే తెలుస్తుంది. ఒకనొక పూర్ణ రూపులైన తల్లి నవమాసాలు తన గర్భంలో బిడ్డను మోసి తన రక్తమాంసాలను ఆ బిడ్డకు పంచి 9 నెలలు నిండాక ఇంకొక పూర్ణ స్వరూపుడైన బిడ్డకు జన్మనిస్తుంది. ఇలా ఒక తల్లి గర్భంలో నుంచి ఎంతమంది పుట్టినా ఆ తల్లి పూర్ణత్వంలో ఎలాంటి మార్పు ఉండదు. ఇక్కడ తల్లి పూర్ణమే, గర్భంలో ఉన్న బిడ్డ పూర్ణమే. మరి తల్లి నుంచి పిల్లను వేరు చేశాక మిగిలేది పూర్ణమే. ఒక పూర్ణంలో నుంచే ఇంకొక పూర్ణం వస్తుంది. అలాగే శరీరవత్ పూర్ణంగా మరి ఆత్మవత్ పూర్ణంగా ధ్యానం మరి అహింసలో పరిపూర్ణమైన జీవితాలను గడిపిన కొన్ని ఉన్నత ఆత్మలు ఈ భూమి మీద మరికొన్ని అంశాత్మలను పుట్టించి
పుట్టించి చివరికి మరింత పరిపూర్ణతతో పైలోకాల్లోకి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోతాయి. అక్కడి నుండి ఈ పిల్ల పూర్ణాత్మలు ఈ మా భూలోక జీవితాన్ని ఎలా జీవిస్తున్నాయో అని ఆసక్తిగా పైనుంచి చూస్తుంటారు. ఏ ఆత్మ అయితే పూర్ణాత్మలుగా మారటానికి కావలసిన సత్యం మరి అహింసల్లో జీవిస్తుందో ఇతర పిల్ల పూర్ణాత్మలకు అలా జీవించటానికి సహాయం చేస్తాయో అప్పుడు అది కూడా పూర్ణత్వాన్ని సిద్ధించుకొని మరికొన్ని పిల్లాత్మలను అక్కడే వదిలేసి ఇక పైలోకాల్లో స్థిరపడిపోతుంది. అక్కడ ఉన్న వాళ్లతో ఇక్కడేం చెయ్యాలి అని సదస్సులు నిర్వహిస్తూ ఉంటాయి. పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ధ్యానం మరి అహింసలో జీవించి పూర్ణత్వాన్ని సిద్ధించుకున్న గొప్ప గొప్ప ఆత్మలు. ప్రతి ఒక్కరూ ధ్యానులుగా శాకాహారులుగా మార్చడానికి ఈ భూమి మీదకు సొంత ఇచ్ఛతో వచ్చిన వారు ఇక్కడి ప్రతి క్షణాన్ని ప్రతి సందర్భాన్ని మరి ప్రతి సంతోషాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తూ ఉంటారు. మరొక చాప్టర్ అండి, సత్యం శివం సుందరం అంటూ పత్రిసర్ ఏం చెప్తున్నారో చూద్దామా. సత్యం శివం సుందరం అన్నవి 3 అత్యంత శక్తివంతమైన పదాలు. అవి మనమంతా కూడా తెలుసుకోవలసిన ఆధ్యాత్మిక జీవన ముఖ్య సూత్రాలు. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్ అన్నారు జాన్ కీట్స్ అన్న మహాకవి. జగద్గురువు ఆది శంకరాచార్యులు వారు సౌందర్య లహరి రచించారు. ఇలా జీవితం ఎంత సుందరమైనదో తెలుసుకోవాలంటే ముందు మనం సత్యం తెలుసుకోవాలి, శివంలో జీవించాలి. నేను ఆత్మను, భౌతికంగా చనిపోయిన తర్వాత కూడా నాకు విస్తారమైన మరణానంతర జీవితం ఉంది, కానీ నాకు చావు లేదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ భూమి మీద పుట్టడానికి ముందే పైలోకాల్లో ఉన్నప్పుడు ఈ సత్యాలన్నీ మనకు తెలుసు. కానీ ఇక్కడికి వచ్చే ముందు మరపు అనే చిప్పును మన బుర్రలో పెట్టుకుని వచ్చి ప్రాపంచికంలో పడిపోయి అక్కడి మరణానంతర జీవితం గురించి అంతా మర్చిపోయి ఇదే నిజం అనుకొని దుఃఖిస్తుంటాము. ధ్యానం చేసి మన ఆత్మ స్వస్వరూపాన్ని గుర్తుంచుకొని ఆ ఎరుకతో మనం వచ్చిన పనిని పూర్తి చేసుకొని తిరిగి మన సొంత లోకాలకు చేరుకుంటాం. మరపుతో వచ్చి ఎరుకతో తిరిగి వెళ్ళిపోవటమే అద్భుతమైన జన్మ. సత్యం తెలుసుకున్న వాడికి జీవితం ఉభయకుశలోపరిగా సాగుతుంది. సమస్త జీవకోటి సంక్షేమమే అంటే వెల్ బీయింగ్ అన్నదే పరమావధిగా అతడు ప్రతి క్షణం శివంలో జీవిస్తాడు. శివం అంటే వెల్ బీయింగ్స్. ఇవన్నీ తెలుసుకోవటానికి ప్రయత్నం చెయ్యకుండానే చనిపోయాక శరీరం మట్టిలో కలిసిపోయాక ఇంకా జీవితం ఏముంటుందండి అనే వాళ్ళంతా కూడా పరమమూర్ఖులు. ఖండోపనిషత్తుల్లో నచికేతుడు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందన్న సత్యం నాకు తెలియాలి అని యమధర్మరాజు దగ్గర గొప్ప పట్టుబట్టాడు. ఈ విషయాలన్నీ నీకెందుకు, దానికి బదులుగా గొప్ప గొప్ప రాజ్యాలు, మణులు, మాణిక్యాలు, లక్షలాదిగా గోవులు, నౌకర్లు, అందమైన స్త్రీలు ఎన్నో ఇస్తానని యముడు ప్రలోభ పెట్టినా ససేమిరా అన్నాడు ఆ 11 ఏళ్ల చిన్న బాలుడు. రాముడు కూడా అంతే. 14 ఏళ్ల చిరుప్రాయంలోనే మరణానంతర జీవితం గురించిన సత్యాలను తెలుసుకోవాలని పట్టుపట్టి మరీ 21 రోజుల పాటు రాజగురువైన వశిష్ఠుల వారి దగ్గర కూర్చొని యోగ వాసిష్టం చెప్పించుకున్నారు. సో అండి, అది వినడానికి ఎన్నెన్నో లోకాల నుంచి గొప్ప గొప్ప మాస్టర్లు దిగి వచ్చారట. గౌతమ బుద్ధుడైతే ఏకంగా రాజ్యాన్ని, భార్యాబిడ్డలను వదిలేసి మరీ సత్యం తెలుసుకోవాలని వెళ్ళిపోయాడు. ఆనాపానసతి ధ్యానం చేసి ఆత్మ అనాత్మ జ్ఞాన ప్రకాశాన్ని పొందాడు. దుఃఖం అంతటా ఉంది, దానికి కారణం తృష్ణ. అది అవిద్య వలన కలుగుతోంది. ఆత్మజ్ఞానంతో అవిద్య అంతమైపోతుంది అన్న 4 ఆర్య సత్యాలను కనుగొన్నాడు. సరి అయిన ఆలోచనలు, సరి అయిన వాక్కులు, సరి అయిన బుద్ధి, సరి అయిన కర్మలు, సరి అయిన జీవనోపాయం, సరి అయిన శ్రద్ధ, సరి అయిన ఏకాగ్రత, మరి సరి అయిన ధ్యానం అన్న అష్టాంగ మార్గాన్ని లోకానికి అందించాడు. బుద్ధుడు చూపిన ఈ అష్టాంగ మార్గంలో మనం జీవించినప్పుడు అమంగళంగా గడుస్తున్న జీవితం అంతా కూడా మంగళదాయకం అవుతుంది. అప్పుడు మన ఆత్మకు సౌందర్యోపాసన చేయాలన్న కోరిక పుడుతుంది. సోక్రటీస్ భార్య పరమ గయ్యాళి. ఆమె అతన్ని ఎప్పుడు తిట్టిపోస్తూ ఉండేది.
అయినా అతడు ఆమె ఆత్మ సౌందర్యాన్ని ప్రేమిస్తూ ఆమెను తిరిగి ఒక్క మాట కూడా అనేవాడు కాదు. సౌందర్యోపాసన అంటే అది. ఆత్మ సత్యం తెలుసుకొని శివంలో మునిగి తేలే ఒకానొక యోగి మాత్రమే సౌందర్యం కోసం చూస్తాడు. అతడికి ఈ సమస్త ప్రకృతి మరి తాను అంతా కూడా సుందరంగానే కనపడుతుంది. అందుకే ఒకానొక యోగి మాత్రమే చక్కగా వంటలు చేసుకొని తింటూ, అందమైన ప్రదేశాలను దర్శిస్తూ, సంగీత నాట్యాల్లో మునిగి తేలుతూ, సకల కళలను ఓపోసపడుతూ, సౌందర్యోపాసనలోనే తన జీవితాన్ని ధన్యం చేసుకుంటాడు. ఇక్కడ పత్రిజీ అండి ప్రాపంచికత ఆధ్యాత్మికత అంటూ ఒక కొటేషన్ ఇస్తున్నారు, చూద్దాం. శివుడికి 2 భార్యలు ఉన్నారు. మొదటి భార్య పార్వతి అయితే రెండవ భార్య ఆకాశగంగ. పార్వతి అంటే ప్రాపంచికత, గంగ అంటే ఆధ్యాత్మికత. ఇలా 2 భార్యలతో కూడి శివుడు కైలాసంలో సదా ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు. శివుడిలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మొదటి భార్య ప్రాపంచికతతో పాటు రెండవ భార్య ఆధ్యాత్మికత కూడా ఉండి తీరాలి. అప్పుడే వారు శివుడిలా ప్రతిక్షణం ఆనందంగా ఉంటారు. కేవలం ప్రాపంచికత మీద కానీ కేవలం ఆధ్యాత్మికత మీద కానీ ఆధారపడి బ్రతికే వాళ్ళ జీవితంలో ఆనందం అన్నది 50% మాత్రమే ఉంటుంది. అలా కాకుండా 100కి 100 పాళ్ళ ఆనందంగా జీవించాలంటే పగలు ప్రాపంచికమైన జీవన వ్యాపారాలను ధర్మబద్ధంగా సాగించుకుంటూనే రాత్రి ఆనాపానసతి ధ్యాన సాధన విధిగా చేయాలి. ఆధ్యాత్మిక రహస్యాలన్నిటినీ ఓపోసన పట్టాలి. మరి సంసారంలో ఉంటూనే నిర్వాణం చెందాలి. ఇదే 2 భార్యలతో కూడిన శివతత్వంలోని పరమార్థం అని చెప్తున్నారు బ్రహ్మర్షి పత్రిజీ. మళ్ళీ రేపటి రోజునండి బ్రహ్మ జ్ఞానం గురించి సరే ఏం చెప్తున్నారో తెలుసుకుందామా. థ్యాంక్ యూ.